కేవలం బైబిల్ చదువుతూ ఉండేవాడిని. చాలా స్పీడ్గా చదవాలి అనేసి తొమ్మిదో రోజు సాయంత్రానికి బైబిల్ అయిపోయింది. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేశాం. అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ 4 ఉంటే వాళ్ళని కలిసి, అరే బైబిల్ మొత్తం చదివేశాను రా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్న. అంటే నిజమారా? అరే నిజం అరే నిజమరా బాబు, కావాలంటే అక్కడక్కడ గీతలు కూడా పెట్టాను బైబిల్లో అని అన్నాను. అంటే మొత్తం ఫ్రెండ్స్ 4 అలాగే ఉన్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సురేష్. వాడు ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. వాడు అసలు యాక్చువల్గా నన్ను ప్రభువులోకి నడిపించింది వాడే అనమాట. వాడు మాత్రం కొంచెం సీరియస్గా ఇలా చూశాడు అనమాట. అంటే బైబిల్ చదివేసావా అని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడు నేను ఒకే అంటే వీధిలో ఉంటాం అనమాట. అందరూ స్నేహితులు వెళ్ళిపోయారు. మీ ఇద్దరం చట్టపట్టాలు వేసుకొని నడుచుకుంటూ వస్తాం. అదే అబ్రాహం కొడుకు పేరు ఏంట్రా అన్నాడు. అంటే అబ్రాహం కొడుకు అని అన్నాను. తర్వాత అలాగా ఒక 10 ప్రశ్నలు అడిగాడు. ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు. జవాబు చెప్పకపోతే ఆడు నవ్వుతూ అన్నాడు, మరి బైబిల్ చదివేం లాభం రా, చిన్న ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పలేకపోయావు కదరా అన్నాడు. చాలా సిగ్గేసింది నాకు. తలక వంచేసుకొని వచ్చి ఏంట్రా అనుకున్నా. అప్పుడు అరే ఎలారా మరి అని అన్నా. అట్లా కాదురా, బైబిల్ ఓపెన్గా చదవటం కాదురా, బైబిల్ అర్థం చేసుకోవాలి. అంటే ఏం చేయాలిరా దానికన్నా? ఓ పుస్తకం తీసుకో బైబిల్లో, దాన్ని బాగా చదువు, 10, 20, 30 సార్లు చదివి దాంట్లో భావం ఏంటో తెలుసుకొని జీవితంలో అన్వయించుకుంటే బాగుంటుందిరా అన్నాడు. బాగా అనిపించింది. సరే మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాం. ఎలా అంటే ఆది కాండానికి 50 అధ్యాయాలు. ఇక ఎంత ఇది చదివేటప్పటికే ప్రాణం పోతుంది. ఇంకా అందుకని కాదని ఎతికి ఓ పుస్తకం దొరికింది. దాని 1 అధ్యాయం ఉంది, 25 వచనాలే, 326 మాటలే. దాన్ని 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం చదివేశాను. 20 అలా చదివేశాను. అంతా చదివేసిన తర్వాత ఎంతకీ ఈ ఉత్తరం ఏంటి, ఈ పుస్తకం ఏంటి అని చదివితే మనకి ఏమాత్రం ఉపయోగపడేదిలాగా అనిపించదు. అంటే ఎలాగ తెలుసా, పక్కింటి వాళ్ళ ఉత్తరం దొరికింది అనుకోండి, పక్కింటి వాళ్ళ ఉత్తరం తీసి గబగబా చదువుతాం, కొద్దిసేపు జోక్ వేసుకుంటాం, తర్వాత మూలవతలు పడేస్తాం. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. ఇది కూడా అదే, పక్కింటి వాళ్ళ ఉత్తరం. అది పోనీ సంఘానికి ఏమైనా రాశాడు అనుకోండి, సంఘంలో ఇలా ఉండాలిరా అలా ఉండాలంటే కొంచెం పాఠాలు నేర్చుకోవచ్చు. ఇది సంఘానికి కూడా రాసింది కాదు, వ్యక్తిగతమైన ఉత్తరం. పోనీ ఆ ఉత్తరంలో ఏమన్నా సంస్థాగతమైన విషయాలు ఉన్నాయంటే అవి కూడా లేవు. అన్నీ వ్యక్తిగతమైనవి. ఇది ఎంట్రా బాబు అని అనుకున్నా. ఇంతకీ ఆ ఉత్తరం ఏంటి అని అంటారు. అప్పుడే గౌరవ తీసేకండి, కొంచెం కథ సరదా కింద, ఆ తర్వాత తిత్తులు. మీరు బైబిల్ తీస్తే నాకు టెన్షన్ వస్తుంది, తీయొద్దు. ఏంటంటే ఉత్తరం అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనే ఆయనకి ఉత్తరం రాశాడు. ఎందుకు రాశాడంటే, ఈ ఫిలోమోను అనే ఆయన చాలా ధనికుడు, మోతుబారు రైతు అన్నమాట. ఆయన దగ్గర చాలా మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. ఆ పనోళ్ళు ఒక పనోడి పేరు ఒనేసిము. వాడు ఏదో దొంగతనం ఏదో చేశాడు, పోలీసులు పట్టుకుంటారేమో అని పారిపోతే పోలీసులు నిజంగానే పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆ జైల్లో ఎవరున్నారంటే పోయి పౌలు ఉన్నాడు. పౌలు జైల్లో ఎందుకున్నాడంటే సువార్త బోధిస్తున్నాడని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఈడేమో దొంగతనం చేస్తున్నాడని ఈయన కూడా జైల్లో పడేశారు. పౌలు కూర్చోబెట్టి మొత్తం సువార్త చెప్పాడు. యేసుప్రభుని అంగీకరించాడు. అరే యేసుప్రభుని అంగీకరించావు కదా, పోరా మీ అయ్యగారి దగ్గర పోరా అన్నాడు. అమ్మో సార్ నా భయం సార్ అన్నాడు. భయ్యేంద్రా బాబు, నేను ఉత్తరం రాస్తాను అని అన్నాడు. అని అయ్యో ఒనేసిము వస్తున్నాడు, మంచోడు, మారు మనసు పొందాడు, కొంచెం చేర్చుకో అయ్యా అని ఉత్తరం రాశాడు ఫిలోమోను. ఇది ఏమన్నా మనకు ఉత్తరం ఉపయోగం ఉంటుందంటే? ఇది బైబిల్లో పెట్టి దేవుని వాక్యం అంటే పెచ్చగా అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపించింది. ఆయన ఎవరో పౌలు అంట, ఇంకెవడో ఫిలోమోను అంట, ఎవరో దొంగడు ఒనేసిము కోసం రాశాడు. దీన్ని బైబిల్లో పెట్టి పవిత్ర గ్రంథం అంటే పిచ్చి కాకపోతే ఏంటి అని అనిపించింది నాకు. అని కొంచెం సీరియస్గా ప్రార్థన చేశాను. ఎలాగంటే, దేవా ఈ ఉత్తరాన్ని ఇంకో 3 సార్లు చదువుతా. ఈ 3 సార్లు చదివే లోపల నాకు ఈ ఉత్తరం ఏమన్నా ఉపయోగం లేకపోతే ఈ పేజ్ చింపి వదలబడేస్తారు. ఎందుకు ఉపయోగం లేదు మనకెందుకు? దేవుని వాక్యం అంటే మనకు ఉపయోగపడాలి కదా, ఉపయోగపడకపోతే ఎందుకు? 3 సార్లు చదువుతా అని ఒకసారి చదివా. దాంతో చదివితే ఇందులో 3 ఉన్నారా. పౌల్లాగా వస్త్రత పరిచయం చేసేవాళ్ళమా? కాదు. ఫిలోమోన్ లాగా డబ్బున్న వాళ్ళమా? కాదు. ఒనేసిము లాగా దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళమా? కాదు. ఏది కాదు దీంట్లో. ఇది ఎట్లా తింటాదిరా బాబు అని అనుకుంటా. మా నాన్నగారు బాగా ప్రసంగాలు చేస్తాడు, బాగా. సరే ఓ పని చేద్దాం, నాన్నగారు బైబిల్ తీసి చూద్దాం అనుకున్నా. మా నాన్నగారు లేదా 4 రంగులున్న బాల్ పెన్ వాడేవాడు. ఎందుకు? గీతలు పెడతాను. బైబిల్లో ఎక్కడ చూసినా పచ్చది, ఎరుపుది, నలుపుది అన్ని రంగులు గీతలు ఉంటాయి. సరే తీసి ఫిలోమోను రాసిన పత్రిక వచ్చాను. విచిత్రం ఏంటి తెలుసా, ఒక్క గీత కూడా లేదు దాంట్లో. అంటే అర్థం ఏంటంటే మా నాన్న కూడా అర్థం కాలేదండి.
ఇక మా నాన్నగా అర్థం కాదు, మనకే అర్థం అవుద్ది విషయం అది. ఇక మా నాన్నకు కూడా అర్థం కాలేదు అని అనుకుంటా ఉంటే, అయితే మా నాన్నగారు బైబిల్లో ఫిలోమోన్ రాసిన పత్రిక మోల్లో బానిస అని రాసి క్వశ్చన్ మార్క్ ఉంది. బానిస అని మా డాడీ ఎందుకు రాశాడు అబ్బాయి, దీంట్లో విషయం ఏంటి, అసలు బానిస అంటే ఎవరు, ఆ కాలంలో బానిసలు ఎందుకుంటారు అని ఆలోచిస్తే ఈ చరిత్ర పుస్తకాలు ఉంటాయి కదా, తీసి చూస్తే ఏమర్థమైందంటే ఆ కాలంలో మనుషులు 4 టైపులు అంటారు. 4. మొదటి వాళ్ళు ఎవరంటే పాలక వర్గం, అంటే పరిపాలిస్తారే రాజులు వాళ్ళు. రెండో వాళ్ళు ధనిక వర్గం, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. మూడోది సామాన్యులు. వీళ్ళు ముగ్గురు మామూలు మనుషులు సమాజంలో. 4వ వాడు ఒకడు ఉంటాడు, వాడిని బానిస అంటారు. సమాజంలో 4వ వాడు ఒకడు ఉంటాడు, వాడిని బానిస అంటారు. ఈ బానిసలు ఎవరంటే పౌరసత్వం లేనివాళ్ళు, వాళ్ళకి ఓటు హక్కు అలాంటివే ఉండవు. యాడమ్ స్మిత్ అని ఒక ఎకనామిక్స్ తండ్రి, పితామహుడు, ఆయన బానిస గురించి ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, ప్రాణం ఉన్న పనిముట్టు అన్నాడు. ఇప్పుడు పెన్ను కొనుక్కున్నాం అనుకోండి, రాయట్లేదు అనుకోండి, ఉప్పు అని ఊతాం, అంతకి రాకపోతే ఏం చేస్తాం, ఇసురు అవతల కొడతాం. పెన్ను ఇసురు కొట్టిందా చక్కమని లేదు, ఎందుకు ఇసురావు అని ఉంటుందా అందం. పూర్వకాలంలో డబ్బా టీవీలు ఉండేవి, తెలుసు కదా. డబ్బా టీవీలు వాడిన ఒక 6-7 నెలలకి బొమ్మ బిలింగ్ బిలింగ్ అని ఎగురుతూ ఉండేది. చాలా మంది చేసే పని తెలుసా, అలా ఎగురుతున్నప్పుడు తపేలు మనం కొడతారు, దాని మీద బొమ్మ అయిపోతారు. మీకు కూడా ఉన్నట్టు అనుభవం. అయితే అలా టపేలు మనం కొట్టినప్పుడు టీవీలోంచి ఒక బొమ్మ బయటకు వచ్చి ఎదుగుడా అని అంటదా అందం. అంటే మనం ఆ టీవీ ముందు కూర్చోం కదా. అది బొమ్మ వస్తువు, దానికి నోరు లేదు. బానిస కూడా అలాంటాడు, వాడిని చెవు పీకినా కాలు పీకినా గోప మీద కొట్టినా ఎందుకుంటా అంటానికి లేదు. బానిసని కొనుక్కుంటారు. 2 రకాలైన బజార్లు ఉంటాయి. ఒకటేమో మామూలు కూరగాయలు జంతువులు గింతలు అమ్మేది, ఇంకోటి బానిస. బానిస బజార్లో మనుషులు కొనుక్కు తెచ్చుకుంటారు. బానిస బజార్లో మనిషిని కొనుక్కు తెచ్చుకున్నాక ఏం చేస్తారంటే, ఇప్పుడు పుస్తకం కొనుక్కోగానే పేరు రాసుకుంటాం కదా, ఈ పుస్తకం నాది అంటానికి. ఓ బానిసను కొనుక్కు రాగానే ఇంటి దగ్గర రాగానే గుమ్మ ఉంటుంది కదా, గుమ్మానికి చెవుని ఇలా పెడతారు. పెట్టి బలమైనటువంటి బాణం కానీ సుత్తి కానీ ఏదో ఒకటి తీసి కసకని పొడుస్తారు. ఇక్కడ రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం ఏంటంటే అర్థం తెలుసా, ఈడు మావాడని. మీకు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే కాళేశ్వరం మార్కెట్కి వెళ్తే అక్కడక్కడ ఆంబోతులు కనబడతాయి. జాగ్రత్త చూడండి, ఆంబోతుకు వచ్చి ఉంటుంది. వచ్చేసిన ఆంబోతు అంటారు. ఎందుకు తెలుసా, ఈ ఆంబోతు నాది అని చెప్పడానికి వచ్చేస్తారు. ఈడు కూడా వచ్చేస్తాను, ఈడు మావుడు అని అంటారు. అంతే, అలా ఉంటుంది అన్నాడు. అలాంటి బానిస ఈ ఫిలోమోన్. బాగానే ఉంది, కొంచెం బాధ అనిపించింది. దేవుడు మంచోడు కదా, మనుషుల్ని బానిసలకి ఎందుకు చేస్తాడు, ఇది నాకు వచ్చిన తలంపు. ఈ అసలు ఒనేసియం బానిస ఎందుకు అవ్వాలి, ఆడు ఎందుకు దొంగతనం చేయాలి, ఆడు ఎందుకు పారిపోవాలి, ఆడు ఎందుకు మారువలసి పొందాలి, వెనక్కి రావడానికి ఎందుకు టెన్షన్ పడాలి, ఇది నాకు వచ్చిన ప్రశ్న. మా నాన్న బాగా ఆలోచించాడు, బానిస అని రాసి వదిలేశాడు అనుకోండి. అసలు ఇంకో ప్రశ్న వచ్చింది, ఒక వ్యక్తి అసలు ఎందుకు బానిస అవుతాడు, ఇది మనకు అనిపించింది. అంటే ఎవడైనా సరే బానిస అవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు కనుక చరిత్ర పుస్తకంలో చూస్తే ఇక ఒండు కడకడకడగా భయం వేసింది. ఎందుకు తెలుసా, అది నా గురించి అని అర్థమైంది. నాకైతే అర్థమైంది. నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీకు చీమీని ఎత్తుంటే మీకు కూడా అర్థం అవుతుంది. ఒకవేళ వేయలేవు అనుకోండి, నేనేం చేయలేను. ప్రాణం ఉన్నటువంటి మనిషికి ఎవరికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మాటలు వింటే ఖచ్చితంగా పనిచేస్తాయి. ఒక వ్యక్తి బానిస ఎందుకు అవుతాడంటే 3 కారణాలు అన్నాం కదా. మొదటి కారణం ఏంటంటే, 2 దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది అనుకోండి. ఓ దేశం ఓడిపోతే ఓ దేశం గెలుస్తుంది. ఓడిపోయిన దేశంలో ఉన్నటువంటి బతుకున్న సైనికుల్ని గెలుస్తున్న దేశం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. బైబిల్లో ఉదాహరణ చెప్పాలంటే మన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్నారు. వాళ్ళు ఓడిపోయిన దేశం, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, బానిసలుగా చేశారు. అలా అన్నమాట. ఇది మొదటి కారణం. బైబిల్ చదివేటప్పుడు ఓ డేంజర్ ఉంటుంది. ఏంటో డేంజర్ తెలుసా, ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా అర్థం కాకపోతే అర్థం కావట్లేదని పక్కన పడేయచ్చు. కానీ బైబిల్ అర్థం కాలేదనుకో, బైబిల్ అర్థం కావట్లేదు, అర్థమైతే బాగుండు అని కొంచెం మనసు నెమ్మది చేసుకుంటే, బైబిల్ ఎవరైతే రాశాడో ఆయన పక్కన వచ్చి కూర్చొని చెప్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు కాబట్టి బైబిల్ కనుక చదివితే చాలా డేంజర్ తెలుసా. మళ్ళీ చెప్తున్నా, డేంజర్. అంటారేమో, మొహం బాగోనప్పుడు అద్దం ఎక్కువసేపు చూసుకుంటాడు ఎవడన్నా. మొహం బాగోనప్పుడు అద్దం ఎక్కువసేపు చూసుకుంటాడా? చూసుకోవాలి. స్నానం చేసి వచ్చిందో ఎలా చూసుకుంటారు.
ముందు చూసుకోరు. ముందు అసహ్యంగా ఉంటుంది కదా, మనకే చిరాకు అనిపిస్తుంది. అది పరిస్థితి. పరిశుద్ధాత్ముడు కనుక మన పక్కనుంటే, బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ అర్థం అంటుంది. నీ గుండెకాయని ఎక్స్రే చేసి చూపిస్తా ఉంటుంది. ఇక్కడ జరిగింది అదే. నేను ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఓడిపోయిన దేశం వాడిని ఎత్తుకెళ్తారంట, మనమా యుద్ధంలోకి వెళ్ళం, మనమా బిఎస్ఎఫ్ పార్టీలో చేరం, మనమా బార్డర్ ఫోర్స్ లో చేరం, ఆర్మీలో లేవు, ఎందుకు వచ్చింది ఈ బాధ అనుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడేమో కానీ లోన చిన్న ప్రశ్న వేసి పడేశాడు. నువ్వు కూడా ఓడిపోయినాడు. నేను ఎప్పుడు ఓడిపోయాను? ఓడిపోయాను, నువ్వు చాలాసార్లు ఓడిపోయావు. నేను ఎప్పుడు ఓడిపోయాను అంటే చాలా సన్నివేశాలు గుర్తొచ్చినాయి. ఓ సన్నివేశం చెప్తానే. ఓడిపోయి బానిస అయిపోవటం అంటే ఏంటి చెప్తాను. 10వ క్లాస్ దాకా మా అమ్మ నాన్న కట్టుదిట్టంగా పెంచారండి నన్ను. మొత్తానికి కూసారంటూ కూసో, నుంచారంటూ నుంచో, వాక్యం చదివి కానీ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. ఇది పరిస్థితి. బాగా ఎప్పుడైతే కాలేజీలో చేరామో మనకంటూ కాస్త స్వేచ్ఛ వస్తుంది కదా, వచ్చింది, కాస్త ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాం. అయితే ఓ 3 నెలలు అయింది కాలేజీలో చేరి. కుర్రోళ్ళతో ఎంజాయ్ చేయాలరా లైఫ్ అన్న. ఎంజాయ్ చేయాలంటే మంచి సినిమాకి వెళ్దాంరా, రేపు పొద్దున్న సినిమాకి వెళ్దాం పదా అన్నారు. సో మొదటిసారి అన్నాడు జీవితంలో, మమ్మీ కాలేజీకి వెళ్తున్నా అని తిన్నగా థియేటర్కి వెళ్ళాం. సినిమా ఏంటంటే కిలక్కం పోగు రైలు అని తమిళ సినిమా, తూర్పు వెళ్ళే రైలు. సినిమా కూడా గుర్తుంది నాకు, బాగా గుర్తుంది. అది సన్నివేశం మర్చిపోలేం. వెళ్ళి టికెట్ తీసుకున్నాం, థియేటర్లో కూర్చున్నాం. అది విపరీతమైన కామెడీ సినిమా అంట. ఎర్రగబడి నవ్వుతున్నారు థియేటర్ అంతా. మానక టెన్షన్గా ఉంది. ఇది పరిస్థితి. ఏంటో తెలియనటువంటి భయం, ఎవరిని చూస్తే ఎలా ఉంటుందో, ఇది టెన్షన్ అనమాట. ఇంటర్వల్ టైంలో గేట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కొంచెం కడుపు నొప్పి వస్తుంది సార్, ఇంటికి వెళ్తానన్నాడు. అరే వెనకాల బాత్రూమ్ ఉంటాయి అన్నాడు. మన కడుపు నొప్పి అది కాదు, ఇవేరు. సరే మొత్తానికి బతిలాడితే గేట్ తీసేసాడు. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచానికి అడ్డంగా పడిపోయి ఉన్నాను. ఇలా అడ్డంగా పడుకున్నా. మా అమ్మ, అరే అప్పుడు వచ్చాడురా, కాలేజ్ అయిపోయిందా అంటే అయిపోయిందిలే అని అన్నా. మా అమ్మ మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది. తిరిగి కొద్దిసేపు అన్నాక ఏమైందిరా అని అంటది. ఇప్పుడు ఆ టైంలో ఏమైందంటే ఏం చెప్తా, కానీ ఆ టైంలో ఏం జరుగుతుంది కదా, లోన పెద్ద పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ అంటే అంటారేమో 2 పార్టీలు. ఒక పార్టీ అంటది అరే సినిమాకి వెళ్ళావు అంతే, దానికి ఎంత అంత ఆడవాడు అంటది. ఇంకో పార్టీ అంటది అయిపోయింది నీ బతుకు అని అంటది. ఈ రెండింటి మధ్యన పోరాటం. బయట నుంచి అమ్మ ఏంట్రా అంటే ఏం చెప్తా. ఆ టైంలో ప్రపంచంలో తెలుగులో అతి ఎక్కువగా ఉపయోగించే ఒక పదం ఉపయోగించారు. ఏంటంటే అంటారు, మీరందరూ ఉపయోగించిన పదమే అది. చాలా చిన్న పదం. ఏంటి తెలుసా? ఏమలా అన్నారా మీరు ఎప్పుడన్నా? ఏమలా అని ఎందుకంటారు తెలుసా? చాలా ఉంటే, అదేంటో చెప్పడానికి దమ్ము లేకుంటే, చెప్పితే చీకొడతారేమో అనుకుంటే ఏమలా అంటాం. ఒకవేళ మళ్ళీ గుచ్చి ఏమైందిరా ఏమలా అంతకుమించి ఏమన్నా సౌండ్ పెంచుతాం కానీ వాడ మాత్రం అది. అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అది. అయితే ఇది మొదటిసారి. 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా సినిమాకి. కానీ ఈసారి ధైర్యంగా సినిమా మొత్తం చూసా. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా అదే సినిమాకి. ఈసారి జనంతో పాటు నేను కూడా నవ్వేశాను. ఆ తర్వాత 5వ రోజు సినిమాకి వెళ్ళకపోతే ఎలా అనే బాధ కలుగుతుంది. ఎందుకనంటే నేను సినిమాకి ఏమయ్యాను కదా, అంటే ఓడిపోవటం అంటే అదే. నాకు నా మనస్సాక్షికి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నేను ఓడిపోయాను, అమ్ముడిపోయాను. అందుకే నేనేమన్నాను తెలుసా, చీవీలు ఎత్తుంటే ఇది గుచ్చుకుంటుంది మీకు, అది లేకపోతే నేను చేయలేనులే. ఎప్పటికైనా సరే జీవితంలో మొదటిసారి ఏదైనా తప్పు చేయాలి అనుకుంటే భయం కలుగుద్ది. ఎందుకంటే మనుషులం కదా మనం. జంతువులకైతే ఉండదు భయం, మనుషులకు ఉంటుంది ఆ భయం. ఆ భయం కొంతకాలానికి పోద్ది, ఇక మనం బానిసైపోతాం. ఆ తర్వాత సినిమాకి వెళ్తే తప్ప, బైబుల్లో అక్కడ ఉందా సినిమాకి వెళ్ళకూడదని చూపినావా సరే అని వాదిత్యం మనమే. ఆ స్థాయికి ఎదిగిపోయింది. ఏ అంటే బానిసైపోయాం కాబట్టి. ఇది మొదటి కారణం. మీలో కొంతమంది ఆ టైప్ ఉండొచ్చులే. ఓకే, సినిమా మీకు కాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా వెళ్ళొచ్చు. ఏదైతే చేయొద్దు అనుకున్నారో చేసి దానికి అలవాటైపోయి బానిసైపోయినారు. ఇది మొదటి కారణం. రెండో కారణం, ఒక వ్యక్తి ఎందుకు బానిసైపోతాడంటే, ఎవడైనా మనల్ని అమ్మేస్తే బానిస అవుతారంట. భలేవాళ్ళు అంటే పెచ్చ కాకపోతే అంటే మనల్ని అమ్మేయటం ఏంటంటే అంటారు. బైబిల్ అమ్మేశారు. అలాగే యోసేపు ఉన్నాడా, యోసేపుని వాళ్ళ అన్నోళ్ళు అమ్మేశారు. ఆ తర్వాత యోసేపు ఏమయ్యాడు? బానిసయ్యాడు. నేను అనుకున్నాను నన్ను ఎవడవుతాడు రా బాబు అనుకున్నాను. కానీ మీకు విషయం తెలుసా, నన్ను కూడా అమ్మేశారు ఒకసారి. ఎలా అంటారు, మనం ఏ విధంగా పాపం అనే దానికి ఒక గొప్ప లక్షణం ఏంటి తెలుసా,
ఈ రోజు పెగ్గు తాగామనుకో, వారం రోజుల తర్వాత పెగ్గు తాగడాడు, 2 తాగుతాడు. పెగ్గు కిక్కు రాదు, 2 తాగితే రాదు. అయ్యగారు బాగా అవుతున్నారు, అలవాటే ఏంటి ఇది మనకున్నటువంటి తత్వం. కిక్కు కావాలి, సో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల్లోనే మన బతుకు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సినిమాలు తాగల, సిగరెట్లు, మందు అక్కడ దాకా. ఓ రోజు బిర్యానీ, మందు, బిర్యానీతో పాటు మందు తాగుతా ఉన్నా. ఈలోగా ఫ్రెండ్ వచ్చాడు, తెచ్చి కిల్లి అంటదే పాన్, అది తీసుకొచ్చాడు. ట్రయాంగిల్ షేప్ లో, త్రిభుజ షేప్ అలా పెట్టాడు. రే ఇది నీ కోసమేరా అని అన్నాడు. అని అంటే మనం గబగబా అన్నం తింటున్నాం. రే తినరా అని అన్నాడు. అరే అన్నం తిన్నాక కదరా ఇది అన్న, స్పెషల్ రా ఇప్పుడే తినన్నాడు. అంటే పాన్ తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికా, పసరగా ఉంది, టేస్ట్ లేదు. కానీ అది తినమన్నాడు కదా, తినేశాను. ఆ తర్వాత చికెన్ పీస్లు అవి తినేసాను, అయిపోయింది. 1 నిమిషం అయిన తర్వాత నాకు పళ్ళు ఉన్నట్లు తెలియట్లే, 2 నిమిషాల తర్వాత పెదాలు ఉన్నట్లు తెలియట్లే, 5 నిమిషాల తర్వాత బొర్ర ఉన్నట్లు తెలియట్లే, పావు గంట తర్వాత అడ్డంగా పడిపోయాను, చెయ్యి కూడా కొడుక్కోరా. 6 గంటల తర్వాత లేచా, 6 గంటల దాకా. అరే ఏంట్రా అది అన్న అంటే, దాన్ని గంజాయి అంటారు అన్నాడు. భలే ఉందరా, సోబరు మధ్యాకాశంలో ఉన్నట్టుంది తెలుసా. ఎంత? 5 రూపాయలు. అవునా? ఇంకంతే. తర్వాత రోజు నుంచి అది కొనుక్కోవటమే. గంజాయికి అమ్ముడిపోయామ్మా. బ్రౌన్ షుగర్, పెథిటిన్, మార్ఫిన్ ఇంజెక్షన్ పొడుచుకోవటం. మన జీవితం దానికి అమ్ముడిపోయింది. అది లేకపోతే ఇక బతకలేను అనుకున్నాను. ఎంత ఘోరం అంటే, ఆ గంజా అమ్మేవాడు ఉంటాడే, ఆడు నా పరిస్థితి ఆలోచించి 5 రూపాయలు మందుని ఎంత దాకా పెంచాడంటే 3 నెలల్లో 50 రూపాయలు చేశాడు. 50 రూపాయలు ఇస్తే ఇస్తాను, అది లేదనేవాడు. నాకు అది లేకపోతే కడుపు నొప్పి వచ్చేసేది. మా అమ్మ పట్టు చీరలు కూడా సెకండ్ హ్యాండ్ తీసుకెళ్ళి అమ్మేసింది తెలుసా. ఎందుకు? డ్రగ్గు కోసం. అంత దరిద్రం. డ్రగ్గు లేకపోతే నేను వండలేను, కడుపు నొప్పి తట్టుకోలేను. అలాంటి పతన స్థితిలో ఉంటే ఇక నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. 3వది, ఒక వ్యక్తి బానిస ఎందుకు అవుతాడంటే, మొదటిది ఓడిపోతే, 2వది అమ్ముడిపోతే, 3వది ఏంటి తెలుసా, అప్పు తీరకపోతే అంట ఆడిగాడు అమ్మేసుకుంటాడంట. ఆడిగాడే అమ్మేసుకోవడం ఏంటి అన్నట్టేమో. తప్పేను కుమార్ స్టోరీ తెలుసు కదా. తప్పేను కుమార్ ఆ నాన్న దగ్గర నుంచి ఇంట్లో బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఆస్తి అంతా అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా, ఓ రోజు రోడ్డు మీద 10 రూపాయలు అంటే వెళ్తా ఉన్నాడు. ఎవడో పిలిచి ఏంట్రా 10 రూపాయలకి అమ్మేదంటే, ఏమన్నా అమ్మడానికి, నన్ను నేను కొనుక్కుంటా అమ్మేసుకున్నాడు. బైబిల్లో ఉందదే, తన్ను తాను అమ్మేసుకున్నాడు. ఎందుకు? పందులు పెంచడానికి. అదే పరిస్థితి అన్నమాట. మన పరిస్థితి కూడా అదే. ఏమనంటే, నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, రే నీ పరిస్థితి చూస్తున్నా చాలా జాలేస్తుందిరా, డ్రగ్గు లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, డబ్బులు లేవు, ఏం చేస్తారా? అరే ఓ పని చేయరా, ఓ మంచి సలహా అన్నాడు. ఏంట్రా అని అన్నాడు. మాది ఏలూరు, ఇక్కడ నుంచి 67 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు గుంటూరు, సో టోటల్గా 90 కిలోమీటర్లు. ఏలూరు నుంచి శనివారం సాయంత్రం గుంటూరు వెళ్ళిపోయాను. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 3 చోట్ల బార్లు ఉండేవి, రాత్రిపూట్ల డాన్స్ వేసే బార్. గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండదు. విలీందర్ అని ఒక మేనేజర్, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ శని ఆదివారం మీ బార్లో పనిచేస్తాను సార్. ఏం చేస్తారంటే, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్. ఏం చెప్తుంది? రే డాన్స్ వేస్తావా? ఏమంటే వేస్తాను సార్, వేస్తాను అని అంటే. అప్పుడు డిస్కో శాంతి వచ్చేది, 10వ క్లాస్ అమ్మాయి అప్పుడు డాన్స్ వేయడానికి. ఆ అమ్మాయి పక్కన డాన్స్ వేయరా. ఆ అమ్మాయి ఏం చెప్తే వచ్చారు, చేస్తాను సార్, నీకు 80 రూపాయలు ఇస్తారు రాత్రికి. సూపర్ సార్. 2 రాత్రులు 280, 160, 3 డ్రగ్గులకి 150, 10 రూపాయలకి రానుభవం ఛార్జ్. సరిపోయింది, సూపర్. అమ్ముడిపోయాను. వాడు చెప్పిన ప్రతి దరిద్రమైన పని చేశాను. నోటితో చెప్పటానికి వీల్లేని పనులు చేశాను. బయట చెప్పుకుంటే చెయ్యి అని ఉమ్మొస్తారు, అలాంటి పనులు చేశాను. ఎందుకు? డబ్బుల కోసం. అమ్ముడిపోయాను, నన్ను నేను అమ్మేసుకున్నాను. ఆ మాట చదివిన అర్థమైంది, ఈ ఉత్తరం మన కోసం. ఒకవేళ అలాంటి ఓడిపోయి బానిసైపోయిన వాళ్ళు, అమ్ముడిపోయి బానిసైపోయిన వాళ్ళు, చేతకాక రాజీ పడిపోయి అమ్మేసుకున్నవాడు ఎవరైనా ఇక్కడుంటే, ఇలాంటి వాళ్ళకు కూడా బైబిల్లో వర్తమానం ఉంది. దేవుడు అలాంటి వాళ్ళను కూడా నిలబెట్టగలడానికి నేను సజీవ సాక్ష్యం. అయితే మీరు అనొచ్చు, ఎలా సార్, ఎలా సాధ్యం అంటే, నేనేం సుత్తి కొట్టను, బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తాను. బైబిల్లోంచి నా జీవితాన్ని మీకు చూపిస్తాను. దేవుడు అలాంటి వ్యక్తిని ఎలాగా బాగు చేయగలుగుతాడు, ఏమి ఆశిస్తున్నాడు దేవుడు అలాంటి వ్యక్తిని బాగు చేయాలంటే మనం చేయగలిగేది ఏంటి? నేను ఇందాక చెప్పినట్లుగా
పౌలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఆయన దగ్గరికి ఒనేసిము వచ్చాడు. ఒనేసిము మొత్తానికి జీవితం మారింది. ఎలా మారిందనేది అక్కడ చూద్దాం. ఆ తర్వాత ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఈ ఉత్తరం ఎవరికి రాశాడు? ఫిలోమోన్ అనే ఆయనకి రాశాడు. ఓకే, ఆ ఉత్తరంలో పౌలు ఒనేసిము గురించి ఏమి రాశాడు చూస్తే, ఆ మాటల ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతో ఒకవేళ బానిసత్వంలో ఎటువంటి బానిసత్వంలో ఉన్నా ఆయన ఏం చేస్తాడో చూస్తాం. ప్రపంచంలో ఏ మతమైనా సరే పాడైపోయినోడు ఉంటే వాడిని ఎరగొట్టేస్తారు, నాశనం చేసేస్తారు, చంపి పడేస్తారు, పోరా అంటారు. కానీ యేసయ్య ఒక్కడే ఒక విచిత్రమైన బోర్డు పెట్టుకున్నాడు. ఏంటి ఆ బోర్డు తెలుసా? పాడైపోయిన వాళ్ళు, నాశనమైన వాళ్ళు, దరిద్రులు, పనికి మాలిన వాడు, జీవితం పాడు చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? నా దగ్గర రండి, నేను బాగు చేస్తాను. ఆ బోర్డు పెట్టుకుంది యేసయ్య ఒక్కడే. ఒకవేళ మీరు పాడైపోతే, మీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, నాశనం అయిపోయింది అని అనుకుంటే, ఒక చిన్న ఆశ, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఎలా చేస్తాడండి అని అడుగుతారా? ఈ వాక్య భాగంలో చూస్తాను. కొత్త నిబంధనలో 199 పేజీలో ఫిలోమోనుకు రాసిన పత్రిక ఉంటుంది. 199 పేజీ ఒకసారి తీస్తారా? తీసారా? చూసారా? ఒకసారి చూడండి, దాన్ని ఫేస్ చూడండి. ఏ ఫేసు? ఫిలోమోనుకు రాసిన పత్రిక. మీరు జాగ్రత్త చూస్తే ఫిలోమోను రాసిన పత్రిక 4 పారాగ్రాఫ్లు ఉంటాయి. 1 నుంచి 3 దాకా ఒక పారాగ్రాఫ్, 4 నుంచి 7 దాకా 2వ పారాగ్రాఫ్, 8 నుంచి 22 దాకా 3వ పారాగ్రాఫ్, 23, 24, 25 4వ పారాగ్రాఫ్. ఉందా? కరెక్టేనా? కరెక్టే. మీ బైబిల్ నా బైబిల్ సేమ్. సోసరం. కాబట్టి మనం ఇంకా ధైర్యం వెళ్ళిపోవచ్చు. ఏం తేడా లేదుగా. 4 పారాగ్రాఫ్లో 4 విషయాలు. ఇప్పుడు మనం ఎవరికైనా ఉత్తరం రాస్తున్నాం అనుకో, అమ్మా బాగున్నావా, నేను మీ కొడుకుని ఉత్తరిగా రాస్తున్నాను. ఇది పరిచయం. మొదటి పారాగ్రాఫ్ పరిచయం. 2వ పారాగ్రాఫ్ దీంట్లో మనకు కనబడేది ఏంటంటే అభినందన. ఫిలోమోను జీవితంలో వచ్చిన మార్పును బట్టి సభాషాబాయి ఆయన అభినందించారు. ఇది 4 నుంచి 7 దాకా. 8 నుంచి 22 మెయిన్ అంశం, అది అభ్యర్థన. బాబు కొంచెం ఒనేసిముని తీసుకోరా, అభ్యర్థన. చివరిది 23 నుంచి 25 దాకా, మరి అంతా బాగున్నారు కదా, వచ్చేవారం కలుసుకున్నారా, బాయ్. అది చివరి పలుకు. ఇప్పుడు తొలి పలుకు చివరి పలుకు వదిలేస్తే మధ్యలో 2 విషయాలు. ఏంటా 2 విషయాలు? ఒకటి అభినందన, 2వది అభ్యర్థన. ఈ 2 విషయాల నుంచి 2 పాఠాలు నేర్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 జాతులు అనుకుంటున్నాను. ఏంటి సార్ జాతులు అంటారు? ఒక జాతి యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించా, నేను విశ్వాసిని, ప్రైజ్ ది లార్డ్ అనే ఒక జాతి. ఇది ఒక జాతి. 2వ జాతి యేసు ప్రభు దేవుడు అని అంటాను, రుజువు ఏంట్రా, ఏం చేశాడు ఆయన, ఏంటంట అనే జాతి 2ది. ఈ 2 జాతిలో ఉన్నాయి. ఈ 2 జాతుల్లో నువ్వు లేవంటే అసలు మంచివే కాదు. ఈ 2 కాబట్టి ఇంకేముంటాయి? ఒకటి యేసు ప్రభు పార్టీ, 2వది యేసు ప్రభు అగెయిన్స్ట్ పార్టీ, అంతే. 3వ పార్టీ ఏముంటది? ఉండదు. అభినందనేమో విశ్వాసులకు రాసింది, అభ్యర్థనేమో మామూలు వాళ్ళకి రాసింది. నువ్వు విశ్వాసి అనుకుంటే అభినందన నుంచి నువ్వు నేర్చుకోగలిగే పాఠం అంటే చూద్దాం. ఏమి నేర్చుకుంటావండి అభినందన నుంచి అంటాడేమో. ఇప్పుడు మీ ఊర్లో కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? ఫేస్ ఎలా పెట్టరా? కాఫీ తాగదా? కాఫీ చెప్పకుండా ఏం కలుపుతారు? మా ఊర్లో కూడా అదే. ఎవరు చెప్పారు మీకు పంచదార కలపని? అదేంటి అంత సైలెంట్ అయిపోయారు? పంచదార కలిపితే కాఫీ తీగా ఉంటుందని ఎవరు చెప్పారు? అంత సీరియస్ అయిపోయారండి. పంచదార కలిపితే కాఫీ తీగా వద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పాలు చెప్పినా? కారు చెప్పిందా? 4 చెప్పిందా? ఓహో 4 ఇసుకేస్తే బాగుంటుందా, కాడేస్తే బాగుంటుంది చూసారా? 4 చెప్పిందా? కాఫీలో పంచదార ఏమని మీకు ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది కదా. నాకైతే మా అమ్మ చెప్పింది. మా అమ్మకి ఎవరు చెప్పారు? అది విషయం. ఇప్పుడు లైన్లోకి వచ్చారు కదా. తరతరాలుగా మనం నేర్చుకున్న ఒకటే ఒక సత్యం, కాఫీ తీయగా అవ్వాలంటే పంచదార కలపాలి. ఏ ఊర్లో పంచదార కలిపినా కూడా కాఫీ తీగానే అవుతుంది. అవుతా లేదా? ఒకవేళ మీరు కాఫీ తీసుకొచ్చి చప్పగా ఉంటే అమ్మా పంచదార వేయలేదనుకుంటా అని నేను అంటాను కదా. అదేవిధంగా
యేసు ప్రభు గనక ఒకడి జీవితంలోకి వస్తే ఆడి జీవితంలో మార్పు రావాలి. కాఫీలో పంచదార కలిస్తే కాఫీ తీయ కావటం అనేది ఎంత ఖచ్చితమో, కూరలో ఉప్పు కలిగిస్తే గనక కూర బాగా అవటం అనేది ఎంత సత్యమో, కరెంట్ ఉంటే స్విచ్ ఆన్ చేస్తే ఖచ్చితంగా లైట్ వెలగటం అనేది ఎంత వాస్తవమో, నీ జీవితంలోకి యేసే గనక ఒకవేళ వస్తే మార్పు రావటం అనేది అంత ఖచ్చితం. అదే పౌలు ఫిలోమోనుతో చెప్తున్నాడు. చూడండి, అన్ని వచనాలు చదవడానికి కుదరదు, కానీ 7వ వచనం ఒకటి చదువుతాం. 7వ వచనం ఏమన్నాడు తెలుసా? సోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఆ కాలంలో మోతుబారు రైతులు, డబ్బున్న వాళ్ళు కర్కోటంగా వ్యవహరించేవాళ్ళు, మూర్ఖంగా వ్యవహరించేవాళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. పనులతో కొట్టి వాయించేవాళ్ళు, పని చేపించేవాళ్ళు, బాగా వెట్టి చాకిరీ చేపించుకునేవాడు. ఫిలోమోను అలాంటి జాతికి చెందినవాడు. కానీ ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే, ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందుతున్నారంట. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం కలుగుతుందంట, ఆదరణ కలుగుతుందంట. ఎందుకు అనంటే, ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఫిలోమోను జీవితంలో మార్పు వచ్చేసింది. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా సరే, సార్ నేను యేసు ప్రభుని అంగీకరించానంటే ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభుని అంగీకరిస్తే ఫిలోమోనుకు లాగా నీ జీవితంలో మార్పు వచ్చిందా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆదరణ పొందగలుగుతున్నారా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆనందాన్ని పొందగలుగుతున్నారా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి విశ్రాంతిని పొందగలుగుతున్నారా? నీతో మాట్లాడుతుంటే హాయిగా అని అనిపిస్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుని బిడ్డవి అనడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటనంటే, నీకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు, నువ్వు అసహించుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నువ్వు చీకొట్టే వాళ్ళు ఉండకూడదు. ఎవరినైనా సరే క్షమించగలిగేటువంటి సామర్థ్యత నీకుండాలి. అది ఎట్లాగండి అని అంటారేమో. దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది. దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది. ఎవరైతే దేవుని బిడ్డగా జీవిస్తూ మొదలు పెడతారో, యేసు ప్రభువారు ఓసారి తన శిష్యులు పిలిచి, అరే బాబు ఈ విధంగా ప్రార్థన చేయండిరా అన్నారు. మీకు తెలుసు కదా ఆ ప్రార్థన, మీటింగ్ అవగానే చేస్తారే, చెప్తారో ఒకసారి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, బాగుంది. నీ నామము పరిశుద్ధపరచబడిన కాక, బాగుంది. నీ రాజ్యం వచ్చిన కాక, బాగుంది. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన కాక, బాగుంది. తర్వాత మా ఇందైన ఆహారం మాకు దయచేసే, బాగుంది. నెక్స్ట్, నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? అబ్బే ఇవన్నీ మన వల్ల మా ఇందైన ఆహారం మాకు దయచేసే, బాగుంది. నెక్స్ట్ చెప్పండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించేశాం, అలా మమ్మల్ని క్షమించవా అని ఎవరిని అడుగుతున్నారు మీరు? క్షమించేశారా? చెప్పండి. మీ అత్తని, మీ మామయ్యని, మీ తమ్ముడిని, మీ అన్నయ్యని, మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ ఇంటి ఎదురోళ్ళని, ఎవరైనా సరే నీకు హాని చేసిన వాడు, నీకు కష్టం కలిగించిన వాడు, నీకు ఇబ్బంది కలిగించిన వాడు దొరికితేనా వేసేస్తా అనే ఆలోచనలు ఉన్నాయా? క్షమించేశావు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు వాళ్ళని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. వాళ్ళని నువ్వు క్షమించలేదు అని అంటే నీలోకి క్షమించే బుద్ధి రాలా, ఇంకా క్షమాపణ అనే గుణం రాలా. ఇంకో చాట వేసే ఉంటాడు తెలుసా? కానుకలు ఇవ్వడానికి వచ్చామనుకో ఇక్కడికి, ఆ టైంలో నీ మీద ఎవరికో కోపం ఉందని తెలిసిందనుకో, ఏమన్నాడు తెలుసా? ఆ కానుక అక్కడ పడేసి ముందు ఆడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి అప్పుడు రా, అప్పుడి, లేకపోతే నాకు అక్కర్లా. మనుషులతో సమాధాన పడకుండా, మనుషులతో సరి అయినటువంటి సంబంధం లేకుండా దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే సాధ్యమా? అస్సలు కాదు. భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి ఇది అర్థం. అంతే. భార్యతో గొడవ పడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అంటే ఎవడన్నా వస్తాడా? రాడు. ఏ ఇంట్లో వాళ్ళతో గొడవ పడిన ప్రార్థన వాగలా నేను పడుకుంటా అనరా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఎదుటి మనిషితో ఇబ్బందికరంగా ఉంటే పైన దేవునితో మనం సరిగ్గా ఉండలేం. కొంతమంది మూర్ఖ చక్రవర్తులు ఉంటారు, ఆడింట్లో పెళ్ళాన్ని కొట్టి వచ్చి ప్రభు స్తోత్రం స్తోత్రం అంటాడు. ఇక వాడిని ఏం చేయలేవు. ఇక
ఆడికి చీవీ నెత్తిరిక లేదు. ఆడికి డ్రామా యాక్టర్ అంటారండి. మీరు అది కాదని నా విశ్వాసం. మీరు అదైతే నేనేం చేయలేను. కానీ చీవీ నెత్తురు ఉంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా? ఎవరితో అయినా వ్యతిరేకం అంటే దేవుని దగ్గర రాలం. క్షమించటం అనేది చాలా కష్టమైన పని. అయితే ఈ లోకంలో సినిమాల్లో క్షమించటం అనేది అసలు చిత్రీకరించడం, క్షమించడం అనేది చేతకాని పనిలాగా చూపిస్తారు. క్షమించడం అనేది డిక్షనరీలో లేని పదం అంటాడు అడవుడు. అది పరిస్థితి. క్షమించల అది పరిస్థితి. అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారా, ప్రమోద్ గారి మీద నాకు పెద్ద కోపం అంతా. ఈయన్ని కత్తి పెట్టి పొడవడానికి ఎంత టైం పట్టుద్ది తెలుసా? 30 సెకండ్లు అంతే. కానీ ఆ కోపాన్ని అణిచేసుకొని ఆయన్ని క్షమించడానికి నాకు జీవితం కావాలి. 30 సెకండ్లో పొడవటం గొప్పవా, జీవితాంతం ఆయన్ని క్షమించడం గొప్ప? ఆలోచించండి. నిజమైన హీరో చంపేవాడు కాదు, తనలో ఉన్నటువంటి కోపాన్ని చంపుకునేవాడు. అది యేసయ్య ఒక్కడే చేయగలిగాడు. అందుకని ఆయన్ని శిలువ మీద చంపుతుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, క్షమించండి అని ప్రార్థన చేశాడు.